ఎంత దారుణం అంటే పొద్దున్నే నిద్ర లేపేసి తోటలోకి అయితే తీసుకొచ్చేసారు. ఈరోజు పూలు ఎక్కువ వస్తున్నాయి, ఎవరు లేరు మరి కోయడానికి అని చెప్పి నన్ను తీసుకొచ్చారు. తీరా తోటలోకి వెళ్ళి చూస్తే నేనైతే షాక్ అయిపోయాను. పూలు అయితే చిన్నవిగా ఉన్నాయి, చాలా రోజులు అయిపోయింది తోటలోకి వచ్చేసి. చూడండి రోజా పూలు ఇవి ఎంత బాగున్నాయో చూడండి, చిన్నవైనా కానీ ఇప్పుడు ఎండల్లో సరిగా రావటం లేదు. అక్కడైతే పోసాం కదా పూలు, అవి నేను మా ఆయన ఇద్దరం కోసాం. చూడండి ఎన్ని పూలు కోసామో, చాలా ఎక్కువ కోసాం కదా. చూడండి ఫ్రెండ్స్, అన్ని పూలు వచ్చాయి. మళ్ళీ ఇంకా సగం తోట ఉంది, కోస్తున్నాము. ఇవి కోస్తే ఇంకొక 20 పూలు కోస్తానేమో అంతే. కావాలని చెప్పి నన్ను తీసుకొని వచ్చారు. పూలు వస్తున్నాయి, అమ్మో దండిగా వస్తున్నాయి, మేము కొయ్యలేకుంటున్నాము అని. రోజు ఎండబడి నాకు నిద్రపోతున్నానని కుళ్ళు వీళ్ళందరికీ. చూడండి ఇంకా సగం ఉంది, సగం ఉన్నాయి. ఏం లాభం, పూలు ఉంటాయి కదా. తోటంతా అయితే కోసేసాము. పూలు అయితే ఏం చేసి ఇంకైతే బయలుదేరిపోవాలి. చూడండి ఎన్ని పూలు వచ్చాయో. ఈరోజు చాలా తక్కువ అండి పూలు రావడము. ఇంకొక నెల పోతే పూలు అనేటివి వస్తాయి. నేను పెట్టే వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక పూలు అయితే త్వరగా ఏం చేసి బయలుదేరుతున్నాము. చూడండి ఎన్ని పూలు వచ్చాయో చూపిస్తాను. ఆ బకెట్లో ఎన్ని పూలు ఉంటాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.